హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. బెండకాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అది 2 కప్స్. పచ్చిమిర్చి 4 నుంచి 5 వరకు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ పెద్దవైతే 1, చిన్నదైతే 2 సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కొంచెం, వేరుశనగకాయ పప్పులు 1/2 కప్పు. ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేరుశనగకాయ పప్పులు ఉంటాయి కదా, అవి ఒక 1/4 కప్పు కావచ్చు, 1/2 కప్పు కావచ్చు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక దానిలోనే కరివేపాకు వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకోవాలి. బాగా రెడ్డిష్గా అయిన తర్వాత దానిలో బెండకాయలు వేసుకోవాలి, కట్ చేసినటివి. అవి వేసుకున్న తర్వాత త్వరగా వేగేందుకు కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దానిలోకి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వేపుతూనే ఉండాలి. ఈ బెండకాయ ఫ్రై అనేది ఓన్లీ రైస్లోకి మాత్రమే బాగుంటుంది. చపాతీలోకి బెండకాయ ఫ్రై వేరేలా చేయాలి. అది నేను నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను, చపాతీలోకి చేసుకునేది. ఇది ఓన్లీ రైస్లోకి బాగుంటుంది, ఎందుకంటే వేరుశనగుళ్ళు వస్తాయి కాబట్టి మధ్యలో అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్టీగా. చపాతీలోకి బాగుండదు. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఉన్నిచ్చి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకొక 1/2 మినిట్ ఉన్నిచ్చి ఫ్రై బాగా అయిన తర్వాత మనకి బాగా తెలుస్తుంది. నేను మధ్యలో గరిటెతో ప్రెస్ చేస్తున్నాను, మీరు అలా ప్రెస్ చేయండి. మీకు ఉడికిందని తెలుస్తుంది. అప్పుడు దించేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది కూడా. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి. న్యూ కపుల్స్ వాళ్ళకి, వంట రాని వాళ్ళకి షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. కామెంట్ పెట్టండి, నేను చేసిన రెసిపీలో మీరేమన్నా చేసి ఉంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.